నా అజెండా కందుకూరు అభివృద్ధి మాత్రమే. నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు తెలుసు. గతంలో ఓడించేందుకు కుట్ర చేసిన వారే ఇప్పుడు రాళ్లు వేస్తున్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నా. హామీలన్నీ నెరవేర్చాకే 2029లో ఓట్లు అడుగుతా. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే నా అజెండా అని, ఎవరికో భయపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తన వ్యక్తిత్వం ఏంటన్నది ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసన్నారు. తనంటే గిట్టని వారు తనపై కావాలనే విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కందుకూరు రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఆ రోజు మనం ఈ నియోజకవర్గాల్లో పలు సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కందుకూరు రూరల్ మండలానికి నీళ్లు 18-19 పంచాయతీలకి వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావడం, ఇమీడియట్గా దాన్ని 22 కోట్ల రూపాయలతో అప్రూవల్ చేయడం జరిగింది ముందుగా. అలాగే ఏవైతే ఆ రోజు మన మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2 డేస్ బ్యాకే 5 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా వారంలోపే నెలలోపే 5 కోట్లు రిలీజ్ చేయడం మన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా మనందరం కూడా కొండముడిపాలెం బైపాస్ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపాస్ నిర్మిస్తేనే ఆ రోడ్డు మూవ్ అవనిస్తాం, లేకపోతే కానివ్వని చెప్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దానికి సహకరించడం, పైన అది బ్రిడ్జికి కూడా అప్రూవల్స్ వచ్చాయని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది యువకులు సిటీఆర్ఐ సెంటర్లో చనిపోవడం కూడా జరిగింది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ని ఏదైతే ఇప్పుడు 167B ఏ విధంగా ఉందో అది కూడా వైశాఖ కాలనీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా అప్పులు వచ్చే పరిస్థితి. ఎందుకు చెబుతున్నామంటే ఈ 8 నెలల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్లు చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా మీ దృష్టి తెలుగుదేశం పార్టీ 2014-19 టైంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత అది మేజర్ పోర్ట్ నుంచి మైనర్ పోర్టుకు మారడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో, ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజిషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు R&R కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు. కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు పూట సముద్రంలోకి పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి, వాళ్ళకి జట్టి కట్టి ఇవ్వకుండా, వాళ్ళకి కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా, వాళ్ళకి శ్మశానాలు లేకుండా, ఈరోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ 8 నెలల్లో కనీసం 100 సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారికి, ఆ శాఖ ఎవరైతే CEO గారు ఉన్నారో వాళ్ళకి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెక్టిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. R&R కాలనీ ఈరోజు పోర్టుకు అడుగు ముందు పోవాలంటే R&R కాలనీ కర్లపాలెం నిర్మిస్తేనే, R&R కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి. నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కేసారో వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో 38 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కొట్టుకు పోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి, ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి దగ్గరికి రైతులను తీసుకుపోయి చివరికి 47 లక్షలు 48 లక్షలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఎందుకు చెబుతున్నామంటే మా చిత్తశుద్ధి అదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో బీఫార్మ్ ఆపేశ్వర నాగేశ్వరరావు అని చెప్పి ఎన్ని బరాయించినా కూడా
ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను. ఈ రోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతా ఉన్నారో, రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు, వాటన్నిటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసే దానికోసమే ఇవన్నీ బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో, ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారో, నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, నన్ను నమ్ముకొని కొంతమంది నా కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అహోరాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు. వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి, మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు, నన్ను నమ్మి నన్ను సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇంటూరు నాగేశ్వరంతో తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గ ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే 2029లో నేను చేసిన అభివృద్ధినే చూసి నాకు ఓట్లు వేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వీటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.